మిత్రులారు అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్కి సంబంధించి లక్షలాది రూపాయలు అవుతున్నాయి. దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చమని చెప్పేసి మనం పనిచేసే వేదికలు అడుగుతున్నాయి. నేను కూడా అడుగుతున్నాను. మన వేదిక కూడా ఖమ్మంలో ప్రెస్ మీట్, ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నప్పుడే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము. ఆరోగ్యశ్రీని మోకాళ్ళ ఆపరేషన్లు ఏదైతే ఉన్నాయో మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్లో ఆరోగ్యశ్రీలో చేర్చమని చాలా కాలంగా అడుగుతున్నాం. కారణం కూడా పాలకులే ప్రజల మోకాళ్ళు అరిగిపోవడానికి. చిన్నప్పటి నుంచి పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఉన్నది కూడా ఫ్లోరైడ్ కంటెంట్ భారతదేశ వ్యాప్తంగా. మీరు 78 ఏళ్ళైనా ఇప్పటికీ కూడా ఎన్ని గ్రామాలకు త్రాగునీరు ఇచ్చారు, ఇంకెన్ని గ్రామాలకు ఇచ్చారు? ఆర్టీఐ కింద చెప్పండి. మేమైనా ఆర్టీఐ కింద పెడతాం, మీరైనా చెప్పండి. భారతదేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ. సో అందుకోసం మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆరోగ్యశ్రీలో ఖచ్చితంగా చేర్చాల్సింది. ఆయుష్మాన్ భారత్లో కూడా ఫ్రీ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా ఫ్రీగా చేయటం వల్ల చాలామంది మంచానికే పరిమితం అయిపోతున్నారు. వాళ్ళు ఈ దేశంలో ధనికులు చేయించుకున్న దానికి ఎగుమతి తరగతి వాళ్ళు చేయించుకుంటే డబ్బులు చేయించుకుంటే మనకు అభ్యంతరం లేదు, కానీ చేయించుకోనండి డబ్బులు ఉన్నాడు. కానీ పేదలు ఆ ఆపరేషన్ భరించలేక మోకాళ్ళ నొప్పులతో కానీ ఫంక్షన్లు ఉంటే కూడా పోవట్లేదు. రోడ్డు మీద ఫంక్షన్ అయితే 2 అడుగులు వేస్తే ఫంక్షన్ హాల్ ఉంటేనే పోతున్నారు. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. మోకాళ్ళ ఆపరేషన్లు ఏదైతే ఉన్నాయో మోకాళ్ళు అరిగిపోయినటువంటి ఆపరేషన్లు ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో పెడుతుందా ఆయుష్మాన్లో పెడతా సంబంధం లేదు. ఖచ్చితంగా ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిత్రులారా.